బ్యాంకింగ్ 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రుణాలిచ్చే ఉద్దేశంతో కానీ పెట్టుబడి చేసే ఉద్దేశంతో కానీ ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించి తిరిగి వారు కోరినప్పుడు నగదును చెల్లించే సంస్థను బ్యాంక్ అంటారు. ఆధునిక వాణిజ్య బ్యాంకుకు పూర్వీకులు వర్తకులు, వడ్డీ వ్యాపారి లేదా స్వర్ణకారుడు. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ వెనీస్ 1157 ఇటలీ. తర్వాత బ్యాంక్ ఆఫ్ బార్సలోనా 1401 ఏడి, బ్యాంక్ ఆఫ్ జెనీవా 1407 ఏడి, బ్యాంక్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ 1609, బ్యాంక్ ఆఫ్ హాంబర్గ్ 1609. భారతదేశంలో కమర్షియల్ బ్యాంకింగ్ను పరిచయం చేసింది బ్రిటిషర్స్. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 ఏడి. కలకత్తాలో అలెగ్జాండర్ అండ్ కంపెనీ అనే ఏజెన్సీ వారి చేత బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్థాపించబడింది. ఇది 1782లో మూసివేయటం జరిగింది. ఏజెన్సీ హౌస్తో సంబంధం లేకుండా ప్రభుత్వ సహాయంతో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు స్థాపించబడ్డాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కల్కటా, 1840లో బ్యాంక్ ఆఫ్ ముంబై, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపించబడ్డాయి. ఈ మూడింటిని కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. ఇది 1935లో ఆర్బీఐ స్థాపించే వరకు కేంద్ర బ్యాంక్ విధులను నిర్వర్తించింది. 1871లో ఆగ్రాలో ఔద్ కమర్షియల్ బ్యాంక్ స్థాపించబడింది. ఇది భారతీయ యాజమాన్యంలో స్థాపించబడ్డ మొదటి బ్యాంక్. ఇది ప్రస్తుతమున్న భారతీయ బ్యాంకులలో అతి పురాతనమైనది. 1894లో చండీగఢ్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపించబడింది. ఇది మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంక్. ఫుల్లీ ఇండియనైజ్డ్ బ్యాంక్ ఇస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894. 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్బీఐ 1959లో తనకు అనుబంధంగా 7 బ్యాంకులు స్థాపించింది. అవి 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, 4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, 6 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, 7 స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. వీటిలో పెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, చిన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. ఎస్బీఐ మరియు దాని అనుబంధ బ్యాంకులను కలిపి స్టేట్ బ్యాంక్ లేదా స్టేట్ బ్యాంక్ గ్రూప్ గా పిలవటం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ విలీన ప్రక్రియలో భాగంగా 2007 జూన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్బీఐలో విలీనం చేశారు. దీనితో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య 6కు తగ్గింది. 1969 జూలై 19న 50 కోట్ల కన్నా అధిక డిపాజిట్లు కలిగిన 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. వీటిలో పెద్దది పంజాబ్ నేషనల్ బ్యాంక్, చిన్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1969లో జాతీయం చేయబడ్డ 14 వాణిజ్య బ్యాంకులు చూసినట్లయితే 1 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4 కెనరా బ్యాంక్, 5 యూనిఫైడ్ కమర్షియల్ బ్యాంక్, 6 సిండికేట్ బ్యాంక్, 7 బ్యాంక్ ఆఫ్ బరోడా, 8 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 9 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 10 దీనా బ్యాంక్, 11 అలహాబాద్ బ్యాంక్, 12 ఇండియన్ బ్యాంక్, 13 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 14 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. తిరిగి 1980 ఏప్రిల్ 15న 200 కోట్ల కన్నా అధిక డిపాజిట్లు కలిగిన 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అవి 1 ఆంధ్ర బ్యాంక్, 2 విజయ బ్యాంక్, 3 పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, 4 కార్పొరేషన్ బ్యాంక్, 5 న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 6 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. భారత్లో జాతీయం చేయబడ్డ మొత్తం బ్యాంకుల సంఖ్య 20, 14 ప్లస్ 6. ప్రస్తుతం ఉన్న జాతీయం చేయబడ్డ బ్యాంకుల సంఖ్య 19. 93 సెప్టెంబర్ 4న హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం కారణంగా న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19, ఎస్బీఐ మరియు 6 అనుబంధం చేయబడ్డవి, మొత్తం 26. 1975 అక్టోబర్ 2న నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరాగాంధీ 20 అంశాల కార్యక్రమంలో భాగంగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించారు. వీటి ప్రారంభ మూలధనంలో 35% ఏదైనా ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్, 50% ఆర్బీఐ, 15% రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. ప్రారంభ మూలధనంలో 35% పెట్టుబడిని అందజేసిన ప్రభుత్వ రంగ బ్యాంకును ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు వ్యవస్థాపక బ్యాంకుగా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో మురాదాబాద్లో సిండికేట్ బ్యాంక్, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ఎస్బీఐ, హర్యానాలో బెవానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, రాజస్థాన్లో జైపూర్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక బ్యాంకులుగా ఈ 5 బ్యాంకులు ప్రారంభించడం జరిగింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 2004 నాటికి 196. 2006 నుండి వీటి విలీన ప్రక్రియ ప్రారంభించబడింది. దీనిలో భాగంగా వీటిని 60గా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో గల 16 గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి 6గా మార్చారు. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి నరసింహం కమిటీ 2 పర్యాయాలు నియమించబడింది. మొదటిసారి బ్యాంకింగ్ సంస్కరణల కమిటీగా నరసింహం అధ్యక్షతన ఆగస్టు 14, 1991న నియమించబడి 1992లో నివేదిక సమర్పించడం జరిగింది. రెండవసారి నరసింహం అధ్యక్షతన బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విత్త సంస్థలపై హై లెవెల్ కమిటీని 1997లో నియమించారు. ఇది 1998 ఏప్రిల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భారత్లో పరిమాణం లాభదాయక దృష్ట్యా పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14,320 బ్రాంచులను కలిగి ఉంది. భారత్లో రెండవ అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే మూడవ అతిపెద్ద బ్యాంక్ కెనరా బ్యాంక్. భారతదేశంలో 1969 నాటికి అన్ని బ్యాంకుల బ్రాంచెస్ 8,260. దీంట్లో 1,860 గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి. ప్రతి 63,800 మందికి ఒక బ్రాంచ్ ఉండేది. ప్రస్తుతం అన్ని బ్యాంకుల బ్రాంచుల సంఖ్య 68,500. ఇందులో 32,070 బ్రాంచులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి 15,000 మందికి ఒక బ్రాంచ్ కలదు. షెడ్యూల్డ్ బ్యాంక్. ఆర్బీఐ వద్ద 2వ షెడ్యూల్ నందు పేరు నమోదు చేయబడ్డ బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్ అంటారు. పేరు లేని వాటిని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. వాణిజ్య బ్యాంకులు విధులు. వాణిజ్య బ్యాంకుల విధులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక విధులు, 2 అనుషంగిక విధులు. ప్రాథమిక విధులు డిపాజిట్ల సేకరణ, రుణాలు అడ్వాన్సుల చెల్లింపు, పరపతి సృష్టి, చెక్కుల మార్పిడి. అనుషంగిక విధులు ఏజెన్సీ విధులు మరియు సాధారణ ప్రజోపయోగ విధులు. డిపాజిట్లను కనుక వర్గీకరిస్తే టైం డిపాజిట్లు 2 రకాలు, రికరింగ్ డిపాజిట్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పవచ్చు. ఒకటి పొదుపు డిపాజిట్లు. ప్రజల యొక్క మిగులు ఆదాయాన్ని ఆకర్షించడానికి, ప్రజలలో పొదుపు ప్రవృత్తిని పెంచడానికి వాణిజ్య బ్యాంకులు పొదుపు డిపాజిట్లు స్వీకరిస్తాయి. డిపాజిట్దారులు నగదు ఉపసంహరణ పత్రాలు, చెక్కుల ద్వారా తమ నగదును కొన్ని ఆంక్షలు, పరిమితులకు లోబడి తిరిగి తీసుకోవచ్చు. పొదుపు డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఉంటుంది. డిమాండ్ డిపాజిట్లు. ఖాతాదారుడు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే డిమాండ్ చేసిన వెంటనే తమ అవసరాన్ని బట్టి రోజుకు ఎన్నిసార్లైనా తమ అమౌంట్ను తీసుకునే వాటన్నిటినీ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్స్ అంటారు. డిమాండ్ డిపాజిట్లపై వడ్డీ ఉండదు. వేగవంతమైన సులభ వ్యవహారాలకు డిమాండ్ డిపాజిట్లు అనుకూలంగా ఉంటాయి. ఒక నిర్దిష్ట కాలానికి ద్రవ్యాన్ని పొదుపు చేయడాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. వీటిపై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. కాలాన్ని బట్టి అది మారుతుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లే. అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లుగా ఉంటాయి. స్థిర ఆదాయం కలవారికి, అల్ప ఆదాయ వర్గాల వారికి రికరింగ్ డిపాజిట్లు ఉపయోగకరంగా ఉంటాయి. వాణిజ్య బ్యాంకులు బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా అడ్వాన్స్లను ఇస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్. ఖాతాదారుల ఖాతాలో ఉన్న విలువ కన్నా అధిక మొత్తాన్ని వాడుకునే ఒక సౌకర్యాన్ని ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దీనినే పరిమితికి మించిన పరపతి అంటారు. ముఖ్యమైన నమ్మకస్తులైన కరెంటు ఖాతాదారులకు వాణిజ్య బ్యాంకులు ఈ సౌకర్యాన్ని గుడ్విల్ ఆధారంగా కల్పిస్తాయి. క్యాష్ క్రెడిట్ నగదు పరపతి. ఒక నిర్దిష్ట సమయం లోపల ఒక నిర్దిష్ట మొత్తాన్ని మించకుండా నగదును ఉపయోగించుకునే సౌకర్యం ఉండే రుణాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. ఇందులో ఉపయోగించుకున్న మొత్తం పైననే వడ్డీని చెల్లించాలి. పరపతి సృష్టి క్రెడిట్ క్రియేషన్. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల నగదుకు కొన్ని రెట్లు రుణాలు ఇవ్వగలదు. ఇలా రుణాలు మంజూరు చేసేటప్పుడు వాటికి సమానమైన స్థాయిలో డిపాజిట్లు సృష్టించబడతాయి. దీనినే పరపతి సృష్టి అంటారు. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల నగదుకు ఎన్ని రెట్లు పరపతి సృష్టించగలవు అనేది పరపతి యొక్క గుణకముపై ఆధారపడి ఉంటుంది. పరపతి గుణకం యొక్క విలువ CRR పై ఆధారపడి ఉంటుంది. పరపతి గుణకమును K తో సూచిస్తారు. పరపతి గుణకాన్ని డిపాజిట్ గుణకమని, ద్రవ్య గుణకమని కూడా అంటారు. K is equal to 1/CRR, that is equal to 1/RR, that is equal to 1/R. So CRR is equal to 10%. K is 1/10%, that is equal to 100/10 is equal to 10. చెక్కుల మార్పిడి. NI యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని
ఒక నిర్దిష్టమైన బ్యాంకర్ను ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్ని చెక్ అని అంటారు. అనుషంగిక విధులు. బ్యాంకుల యొక్క అనుషంగిక విధులు: 1. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల తరపున ఏజెంట్లుగా వ్యవహరిస్తూ నిర్వహించే పనులను ఏజెన్సీ విధులు లేదా ప్రాతినిధ్య విధులు లేదా అనుషంగిక విధులు అని అంటారు. ఉదాహరణ: అద్దె చెల్లించడం, వసూలు చేయడం, బీమా ప్రీమియం చెల్లించడం, రుణాలు చెల్లించడం, వసూలు చేయడం, షేర్లు, బంగారం కొనటం మరియు అమ్మటం. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులు కాని వారికి కూడా ఉపయోగపడే విధులను నిర్వర్తిస్తాయి. వీటిని సాధారణ ప్రజా ఉపయోగ విధులు అని అంటారు. ఉదాహరణకి లాకర్ల సదుపాయం, డీడీ జారీ చేయటం, ట్రావెలర్ చెక్స్ జారీ చేయటం, ఏటీఎం సౌకర్యాన్ని కల్పించటం. కేంద్ర బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారిని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణాధికారిని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క అధిపతిని మరియు సమన్వయకర్తని కేంద్ర బ్యాంక్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ రిగ్స్ బ్యాంక్ 1656లో స్వీడన్లో స్థాపించబడింది. ఈ బ్యాంక్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్పాన్సర్ చేస్తుంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1694, నెపోలియన్ బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ 1800, బ్యాంక్ ఆఫ్ నెదర్లాండ్స్ 1814, బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రియా 1817, బ్యాంక్ ఆఫ్ డెన్మార్క్ 1818. యుఎస్ఏలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. యుఎస్ఏలో 12 కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. వీటిని సమన్వయపరుస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పనిచేస్తుంది. ఇక మన దేశం విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ కేంద్ర బ్యాంక్ 1935లో స్థాపించబడింది. భారతదేశంలో ఆర్బీఐ స్థాపన కన్నా ముందు కేంద్ర బ్యాంక్ నిర్వర్తించే విధులను ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేది. భారతదేశంలో కేంద్ర బ్యాంక్ స్థాపనకు సంబంధించి 1926లో రాయల్ కమిషన్ సూచన మేరకు 1927లో బిల్ ఆమోదించబడలేదు. 1931లో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టబడిన బిల్లు 1933 సెప్టెంబర్ 8న ఆమోదించబడి అదే 1934 ఆర్బీఐ యాక్ట్గా మారింది. దీని ప్రకారం భారత రిజర్వ్ బ్యాంక్ 1935 ఏప్రిల్ 1న 5 కోట్ల ప్రారంభ మూలధనంతో జాయింట్ స్టాక్ కంపెనీగా ప్రారంభించబడింది. ఆర్బీఐ 1949 జనవరి 1న జాతీయం చేశారు. 49 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐకి నియంత్రణాధికారం ఇవ్వబడ్డది. ఆర్బీఐ విధులు: 1. కరెన్సీ ముద్రణ లేదా కరెన్సీ జారీ చేయటం. భారతదేశంలో కరెన్సీ నోట్ల జారీ ముద్రణలో ఆర్బీఐకి గుత్తాధిపత్యం ఉన్నది. ఆర్బీఐ ముద్రించే ద్రవ్యాన్ని చట్టబద్ధమైన టెండర్ ద్రవ్యం, లీగల్ టెండర్ మనీ అంటారు. ఆర్బీఐ ముద్రించే ద్రవ్యాన్ని ఐఓయు అని పిలుస్తారు. ఐఓడబ్ల్యూఈ అని అర్థం. కరెన్సీ జారీ పద్ధతులు 4 రకాలు. 1. స్థిర పాక్షిక విశ్వాసపాత్రిత పద్ధతి, ఫిక్స్డ్ పార్షియల్ ఫిడ్యూషరీ సిస్టమ్. బంగారం నిల్వలు లేకుండా బాండ్ల ఆధారంగా ఒక నిర్దిష్ట హద్దు వరకు నోట్లు జారీ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన హద్దు దాటితే 100% బంగారం నిల్వల ఆధారంగానే కరెన్సీ నోట్స్ జారీ చేయాలి. ఇది గతంలో బ్రిటన్లో అమల్లో ఉండేది. 2వ పద్ధతి కనిష్ట నోట్ల జారీ పద్ధతి, మినిమం నోట్స్ ఇష్యూ సిస్టమ్. కేంద్ర బ్యాంక్ నిర్ణయించిన ఒక హద్దు వరకు బంగారం నిల్వలేవీ లేకుండానే నోట్లు జారీ చేస్తారు. ఆ హద్దును మించితే జారీ చేసే వీలు ఉండదు. ఇది గతంలో ఫ్రాన్స్లో అమల్లో ఉండేది. ఇక 3వది అనుపాత లేదా నైష్పత్తిక నిల్వల పద్ధతి. ఈ పద్ధతిలో జారీ చేసే కరెన్సీలో కొంత శాతం బంగారం, మరికొంత శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండాలి. భారతదేశంలో 1956 వరకు అనుపాత నిల్వల పద్ధతిలోనే కరెన్సీ జారీ చేయబడేది. ఇక 4వది కనిష్ట నిల్వల పద్ధతి, మినిమం రిజర్వ్ రేషన్. ఈ పద్ధతిలో కేంద్ర బ్యాంక్ వద్ద కనిష్ట నిల్వగా కొంత బంగారం, కొంత విదేశీ మారక నిల్వలు ఉంచుకొని ఎంత కరెన్సీనైనా జారీ చేయవచ్చు. భారత్లో 1956 నుండి కనిష్ట నిల్వల పద్ధతిలోనే కరెన్సీని జారీ చేస్తున్నారు. 1956లో కనిష్ట రిజర్వుగా 400 కోట్లను నిర్ణయించారు. ఇందులో 200 కోట్లు బంగారం కాగా 200 కోట్లు విదేశీ మారక నిల్వలు. 1957లో కనిష్ట రిజర్వును 200 కోట్లకు మార్చారు. దీనిలో 115 కోట్లు బంగారం, 85 కోట్లు విదేశీ మారక ద్రవ్యం. నేటి వరకు భారత్లో కరెన్సీ జారీ చేయబడుతున్న పద్ధతి కనిష్ట రిజర్వు పద్ధతి. భారతదేశంలో ఆర్బీఐ 2 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. వీటిపై ఆర్బీఐ గవర్నర్ సంతకం చేస్తారు. భారత ప్రామాణిక ద్రవ్యమైన రూపాయి నోట్, 1 రూపాయి నాణెం
మరియు ఇతర చిల్లర నాణేలను కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేస్తుంది. ₹1 నోటుపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. మింట్స్. ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడాలలో ఆర్బీఐ మింట్స్ ఉన్నాయి. నోట్ల ముద్రణ. నాసిక్ సెక్యూరిటీ ప్రెస్, ఇక్కడ ₹1 నుండి ₹10 వరకు. దేవాస్ బ్యాంక్ నోట్ ప్రెస్, ఉత్తరప్రదేశ్, ₹20 మరియు పైబడి కరెన్సీ నోట్ల ముద్రణ. మైసూరు వద్ద 500, 1000 నోట్ల ముద్రణ. వెస్ట్ బెంగాల్లోని సాల్వో వద్ద నోట్ల ముద్రణా కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. కరెన్సీ నోట్ల ముద్రణకు వాడే పేపర్ ఔషంగాబాద్లోని సెక్యూరిటీ పేపర్ మిల్లో 1967 నుండి ఈనాటి వరకు తయారు చేయబడుతోంది. కరెన్సీ ముద్రణకు వాడే ఇంక్ దేవాస్ ఇంక్ ఫ్యాక్టరీ, యూపీ, 1991లో. ఇతర విధులు. కేంద్ర బ్యాంక్ ప్రభుత్వ బ్యాంకర్గా, ఏజెంటుగా, సలహాదారుగా పనిచేస్తుంది. ఆర్బీఐ బ్యాంకులకు బ్యాంకుగా లేదా అంతిమ రుణదాతగా కూడా పనిచేస్తుంది. కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్ గా పనిచేస్తుంది. వాణిజ్య బ్యాంకుల మధ్య లావాదేవీలను నగదుతో ప్రమేయం లేకుండా పరిష్కరిస్తుంది. ఇందుకు క్లియరెన్స్ హౌస్లను ఏర్పాటు చేస్తుంది. భారత్లో ముంబై, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్, చెన్నై, కాన్పూర్, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నాలలో క్లియరెన్స్ హౌసెస్ కలవు. లేని చోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తరపున ఆ పని చేస్తుంది. ద్రవ్యము, మనీ. వస్తువులను ప్రత్యక్షంగా ఇచ్చిపుచ్చుకునే పద్ధతిని వస్తు మార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి లేదా బార్టర్ సిస్టమ్ అని అంటారు. వస్తు మార్పిడి పద్ధతిలో గల లోపాలు. వస్తువుల యొక్క విలువను నిర్ణయించడం కష్టం. కోరికల సమన్వయ లోపం, కాల సమన్వయ లోపం, వస్తు విభజన కష్టం, సేవల విలువలు నిర్ణయించడం కష్టం, సంపదను నిల్వ చేయటం కూడా కష్టం, సంపదను బదిలీ చేయటం కష్టం, భవిష్యత్తు చెల్లింపులు కష్టమే. వస్తు మార్పిడి పద్ధతిలోని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నట్టుకు ద్రవ్యం కనిపెట్టబడింది. ద్రవ్యం విధులు ప్రధానంగా 2. 1 ప్రాథమిక విధులు, 2 ద్వితీయ విధులు. ప్రాథమిక విధులు తిరిగి 2 రకాలు. 1 వినిమయ మాధ్యమం లేదా మారకపు సాధనం, 2 విలువల కొలమానం. ద్వితీయ విధులు 1 భవిష్యత్తు చెల్లింపుల కొలమానం, 2 సంపద విలువ సాధనం, 3 సంపద బదిలీ సాధనం. ద్రవ్యం విధులలో ప్రధానమైనది వినిమయ మాధ్యమం, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ద్రవ్య పరిణామ క్రమంలో వస్తు ద్రవ్యము, లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము చలామణిలోనికి వచ్చాయి. గ్రీస్లో ఆవులు, ఉత్తర అమెరికాలో పొగాకు, ఆఫ్రికాలో ఏనుగు దంతాలు, భారత్లో ధాన్యం, ఇతర దేశాలలో జంతువుల చర్మాలు, గవ్వలు, విలువైన రాళ్లు వస్తుద్రవ్యంగా చలామణి అయ్యేవి. నాణేలను మొట్టమొదట ముద్రించిన దేశం లిడియా, 700 BC. తర్వాత రోమన్లు బిసాంత్ అనే బంగారు నాణాన్ని, మౌర్యులు పానా అనే వెండి నాణాన్ని చలామణిలోకి తెచ్చారు. లోహ ద్రవ్యాన్ని తీసుకొని పోవడం కష్టం గనుక దాని స్థానంలో కాగితపు ద్రవ్యం చలామణిలోకి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని ముద్రించిన దేశం చైనా, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో. మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు: 1 సర్వజన అంగీకారం, 2 మన్నిక ఉండాలి, 3 విభాజ్యత ఉండాలి, 4 సులభంగా తీసుకొని పోగలగాలి, 5 సజాతీయత ఉండాలి, 6 వ్యాకోచిత్వం ఉండాలి. మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలలో కాగితపు ద్రవ్యానికి అధికంగా లక్షణాలు ఉన్నాయి. 1988లో మొదటిసారిగా ఆస్ట్రేలియాలో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్లాస్టిక్ పేపర్ ఉపయోగించారు. ద్రవ్య పరిణామ క్రమములో కాగితపు ద్రవ్యం అనంతరం పరిచయం చేయబడుతున్నది ప్లాస్టిక్ కరెన్సీ. ఉదాహరణ డెబిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్స్. ద్రవ్య చలామణి వేగం. ఒక కరెన్సీ యూనిట్ చేతులు మారే రేటునే ద్రవ్య చలామణి వేగం అంటారు. ద్రవ్య చలామణి వేగం అనేది ఆదాయ స్థాయిపైన, ఆదాయానికి మధ్య ఉండే వ్యవధిపైన ఆధారపడి ఉంటుంది. ఆదాయ స్థాయి ఎక్కువగా ఉంటే ద్రవ్య చలామణి వేగం ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి మధ్య గల వ్యవధి తక్కువగా ఉంటే ద్రవ్య చలామణి వేగం తక్కువగా ఉంటుంది.